హలో అండి, వెల్కమ్ టు హన్వీ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్లండి. చాలా బాగుంటాయి ఇవి. కొంతమంది వీటిని భక్ష్యాలని కూడా అంటారు కదా. ఓకే, ఎలా చేసుకోవాలి వీడియో అయితే చూసేయండి. చాలా బాగుంటాయి టేస్ట్. అసలు పూర్ణం పిండి అది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి వీడియోలో అయితే చూసేయండి. దీనికోసమని ముందుగా ఇక్కడ 1 కప్పు శనగపప్పు తీసుకోవాలండి. తీసుకొని వాటిని అయితే 3 or 4 టైమ్స్ వాష్ చేసుకోండి. మంచిగా 1 కప్ తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దానిలో 3.5 గ్లాసెస్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోండి. 3.5 గ్లాసెస్ సరిపోతాయండి 1 కప్పుకి. సో మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. మంచిగా వాటర్ ఏమీ ఉండకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూడండి, అలా తుంపితే తునిగిపోవాలండి. ఇప్పుడు వాటిని కొంచెం మ్యాష్ చేసుకోండి. గంట తీసుకొని మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకండి. కొంచెం పలుకులుగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనం 1 కప్ తీసుకున్నాం కాబట్టి బెల్లం 2 కప్స్ సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో 2 కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మంచిగా వాటిలో 2 కప్స్ బెల్లం తీసుకొని 1/2 కప్ వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోండి. జస్ట్ కరిగితే చాలండి. ఇప్పుడు ఆ దానిలోకి నలకలు ఏమీ లేకుండా ఉంటాను అని చెప్పి వడకట్టుకోండి బెల్లం సిరప్ని. చిన్న నలకలు ఇసుక ఏదన్నా ఉంటే పోతాయండి. సో ఇప్పుడు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పాకాన్ని మొత్తం డ్రై అవ్వనివ్వండి. అలా మధ్యలో కలుపుకుంటూ మంచిగా దానికంతా పట్టేటట్టు కలుపుకోండి. ముందుగానే మనం పచ్చెనగపప్పుని పిండిగా చేసుకుంటే ఏంటంటే ఇంకా పిండి అవుతుందండి. అందుకని చెప్పి కొంచెం పలుకులుగా ఉంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తురిమి వేసుకోండి. బాగుంటుంది టేస్ట్. అలానే 4 to 5 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోనివ్వండి. ఆ పిండి మొత్తం డ్రై అవ్వాలి మంచిగా. చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ డ్రై అయినా కూడా ఆరిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ డ్రై అయిపోతుందండి. అందుకని చెప్పి ఈ కన్సిస్టెన్సీ చాలు. కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని వేరే గిన్నెలోకి 2 కప్స్ మైదా తీసుకోండి. చిన్ని కప్పుతో సరిపోతుందండి. 2 కప్స్ మైదా తీసుకోండి. 2 కప్స్ మైదా తీసుకుంటే అలానే 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. మరి మైదా పిండి తీసుకుంటే సాఫ్ట్గా ఉండి రావండి. అందుకని చెప్పి 2 కప్స్ మైదాకి 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. పైన అసలు చాలా బాగుంటుంది క్రిస్పీగా ఇలా తీసుకోవటం వల్ల. కొంచెం దాంట్లోకి ఆయిల్ వేసుకొని వాటిని అయితే కలుపుకోండి మంచిగా. గోధుమ పిండి వేసుకోకపోతే టేస్ట్ బాగోదండి. అందుకని చెప్పి మైదా అండ్ గోధుమ పిండి 2 తీసుకొని వాటిని అయితే కొంచెం వాటర్ పోసుకుంటూ స్మూత్గా కలుపుకోండి. గీ కూడా వేసుకోవచ్చండి. గీ వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా కాకుండా అలా గట్టిగా కాకుండా అలా మెత్తగా కాకుండా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో అలా మంచిగా తీసుకొని కలుపుకోండి. దాని మీద గీ అప్లై చేసుకొని ఇప్పుడు చిన్న మనకి ఎంతైతే బాల్స్ కావాలో అంతైతే తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా తీసుకొని కొంచెం బాల్స్ తీసుకొని అలా చేసుకోనండి. అలా చేసుకొని దానిలోకి అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందాం కదా స్టఫింగ్, దాన్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫోల్డ్ చేసుకోండి. అస్సలు బయటికి రాదండి. కరెక్ట్గా ఉంటుంది మంచిగా. చూడండి, అలా చేసుకొని దీన్నైతే అరిటాకు మీద చేసుకోనండి. అరిటాకు మీద చేసుకోవటం వల్ల ఏంటంటే మంచిగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. స్మూత్గా అసలు ఎక్కడ తునగదండి. పూర్ణం పిండి కూడా అది కూడా బయటికి రాదు, మంచిగా ఉంటుంది. సో అరిటాకు మీద గీ తీసుకొని, గీ ఎక్కువే పడుతుందండి దీనికి. గీ ఎక్కువ ఉంటేనే బొబ్బట్లు అనేది చాలా బాగుంటాయి. సో అలా మంచిగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అరిటాకు అయితే. స్మూత్గా కొంచెం మందంగా కాకుండా అలా పలచగా కాకుండా అలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద గీ వేసుకొని దాన్ని అయితే వేసేయండి. అలానే పైన కూడా గీ అప్లై చేసుకోనండి. గీ అంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. అసలు ఎక్కడ బయటికి రాకుండా పర్ఫెక్ట్గా మంచిగా ఉంటాయండి ఇవి బొబ్బట్లు అనేవి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. చాలా బాగున్నాయండి. టేస్ట్ పర్ఫెక్ట్గా బెల్లం కూడా మంచిగా సరిపోతుంది. చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.